కార్తీక మాసం మొదలైంది. ఎక్కడ చూసినా కూడా అయ్యప్ప భక్తులు, అయ్యప్ప మాల ధరించిన స్వాములు మనకి కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ అయ్యప్ప స్వామి మాల ఎందుకు ధరిస్తూ ఉంటారు? అసలు ఈ అయ్యప్ప స్వామి గురించిన అనేక విషయాలు చాలా మందికి తెలియదు. సో, ఆ విషయాలను మనకు సవివరంగా వివరించటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్ఞానరత్న, అలాగే ప్రవచనకర్త డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మన భక్తి చైతన్య స్టూడియోకి విచ్చేశారు. ఆయన్ని అడిగి అనేక విషయాలను మనం కూలంకుషంగా తెలుసుకుందాం. నమస్తే సార్. చాలా సంతోషం అమ్మ. గురువుగారు, ఇప్పటి వరకు కూడా ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి గురించిన అనేక విషయాలు, ఆయన జన్మరహస్యం నుంచి అన్ని విషయాలు మాకు చాలా వివరంగా, చాలా చక్కగా వివరించారు. అలాగే వాటితో పాటు ఒక చిన్న సందేహం గురువుగారు, ఈ అయ్యప్ప మాల ధరించడానికైనా లేకపోతే ఆ స్వామిని దర్శించడానికైనా కూడా మండల దీక్ష చేయటానికైనా కూడా చాలా నియమాలు ఉంటాయని విన్నాం. వాటి గురించి కూడా మా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా కొంచెం సూక్ష్మంగా వివరించండి. చాలా మంచి ప్రశ్న స్వాములు. ఎప్పుడైతే పవిత్రతగా స్వామి దేవలోకం నుంచి, కైలాసం నుంచి మనమును రక్షించడానికి వచ్చాడో, భగవంతుడు అనేవాడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి. మన ఈతి బాధలు పోగొట్టడానికే స్వామి రక్షణ అవసరం. కాబట్టి అటువంటి స్వామిని మనం పూజించడంలో ముఖ్యంగా హరుడు, విష్ణువు, శివుడు అని ప్రత్యేకంగా లేకుండా ఒకే ఒక్క శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నట్లుగా శివ కేశవ అభేదంగా ఏర్పడినటువంటి స్వామి చాలా శక్తిమంతుడు. అటువంటి స్వామి దర్శనానికి మనం వెళ్ళడానికి అనాది కాలం నుంచి మన పెద్దలు నిర్ణయించిన నియమాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఆ నియమాలు కూడా బంగారు మన ఆరోగ్యరీత్యా చాలా గొప్పవి. ఎందుకంటే చాలామందికి చాలా దుర్వ్యసనాలు ఉంటాయి. అటువంటి వాటికి అంతా కూడా 48 రోజులు మండల దీక్ష. ఆ మండల దీక్షలో తాను ఉదయ సంధ్య వేళల్లో ఈ కార్తీక మాసము, మార్గశిర మాసము, అలాగే పుష్యమాసం, ఈ చలికాలములోనే చన్నీళ్ల స్నానం చాలా గొప్పది. ఎందుకంటే పూర్వకాలములో ఋషులు, మునులు నదీ తీరాల్లో తపస్సు చేసేటప్పుడు వనాల్లో గంగేచ యమునై చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురన్నట్టు అటువంటి పవిత్రమైన నదుల్లో స్నానం చేసినట్లుగా నదీ స్నానం చేయడంలో ఎంత చల్లటి ఉషకాలంలో చేసి ఆ పవిత్రమైన జలములో ఒక విద్యుత్ కాంతి ఉంటుంది. అటువంటి శక్తి మనకు రావడం కోసం పవిత్రంగా చన్నీళ్ళ స్నానం చేయడం, అలాగే ఆ చన్నీళ్ళ స్నానంతో పాటు మనము మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా స్వామిని దీపం వెలిగించి పూజ చేయడం. ఉదయ సంధ్య, మలి సంధ్య అంటారు, సాయం సంధ్య. ఆ సమయంలో రాత్రిపూట ఉపవాస దీక్ష ఉండడం. ఎందుకంటే మన మనసు స్వామి పైన లగ్నం చేస్తూ ఎవరిని చూసినా వారి హృదయాల్లో అయ్యప్ప స్వామిని చూసినట్లే ఆ వ్రత దీక్షలో మనం ఉండాలి. అలాగే ముఖ్యంగా ఈ మాల ధరించడం, మాల విసర్జించడం కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మనం ఒక దేవాలయానికి వెళ్ళి గురుస్వామి ఎవరైతే మనకు పూర్వీకంగా అక్కడ ఒక గురువు అనేటువంటి వాడు చాలా ముఖ్యం. అలాగే తల్లి మనకు గురువు, తండ్రి మనకు గురువు, గురువు అనుకున్నాం కదా. ఆ విధంగా గురుస్వాముల ద్వారా వ్రత దీక్ష కలిగి ఈ వ్రత నియమాలు, స్వామి సంకీర్తనలు, మండల దీక్షలో ఆ యొక్క స్వామి భజనలు చేసేటువంటి విధంగా ఎవరైతే మనకు గొప్పవారు, గురువులు అన్నటువంటి వాడు ఏదైనా గురుముఖతగానే నేర్చుకోవాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఆ గురుముఖతగా ఆ జపమాలను, అయ్యప్ప మాలను ధరించడం అనేది ఒకటి. ఎప్పుడైతే ఈ అయ్యప్ప మాలను ధరించి నల్లని వస్త్రాలు ధరించాలి. ఈ నలుపు వస్త్రం ఎందుకంటే 2 రహస్యాలు. ఒకటి, నాడు రాక్షసి సంహారం చేసిన వాడు రాక్షసి కఠినమైనటువంటి చీకటి స్వరూపంగా కర్కశ హృదయంతో ఉంటుంది. కర్కశమైనటువంటి నలుపు
శక్తిలో, నలుపు కాంతిలో రాక్షస యొక్క స్వరూపం ఉంటుంది. అటువంటి రాక్షసి మన యొక్క శరీరం అనేటువంటిది క్షణభంగురం కాబట్టి ఇటువంటి నలుపు వస్త్రాలు ధరించడంలో ఈ నలుపు అనేటువంటిది శాశ్వతం కాదు. లోపల ఉన్నటువంటి ఆత్మలోని పరమాత్మ పరంజ్యోతి లోపల ఉన్నటువంటి స్వామి ఎప్పుడూ నిరంతరము నిరామయుడు కాబట్టి వారిని ఆత్మ వైపు మనస్సును మరించుకునే విధంగా ఇది దహించ చేయబడే దేహం కాబట్టి ఇటువంటి నలుపైనటువంటి చీకటిలో నుంచే వెలుతురు రావాలి కాబట్టి ఈ చీకటి అనేది కష్టాలు అరిషడ్ వర్గాలు అనేటువంటి ఈ యొక్క అరిషడ్ ఈ 6 శత్రువులు కూడా చీకటిమయంగా మనము పారద్రోలి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోషంని అంతఃకరణంగా ఉన్న ఆత్మలోని పరమాత్మ వైపు స్వామియే శరణం అయ్యప్ప అని ఆయనకు శరణాగతి పొందాలి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి అనేది సరెండర్ టు మాస్టర్ ఈ సరెండర్ టు గాడ్ అన్నారు. గాడ్ అంటేనే GOD, జనరేషన్, ఆర్గనైజేషన్, డెస్ట్రాయిజేషన్. ఈ 3 కలిగి సృష్టి స్థితి లయములు ఆ భగవంతుని యొక్క నిర్గుణ తత్వంలో ఉన్నాయి కాబట్టి అటువంటి నిర్గుణ జ్యోతి స్వరూపుడుగా మకర జ్యోతి స్వామిలో ప్రాణ ప్రతిష్ఠ చేయబడి మనకు దర్శనమిచ్చేటువంటి చిన్ముద్ర స్వామిగా ఉంటాడు. కాబట్టి మనకు సత్వ రజో తమో గుణాలని 3 ఉన్నాయి. ఆ 3కి అతీతంగా ఈ ఆత్మ పరమాత్మ అనేటువంటి ఈ జీవుడు పరజీవుడు పరమాత్మలో చేరే విధంగా ఇట్లా చిన్ముద్రగా స్వామి ఉంటాడు. కాబట్టి అటువంటి చిన్ముద్రగా ఈ జీవుడు పరమాత్మలో చేరడానికి స్వామి ఐక్యం చెందడానికి మనం అనేక జన్మల్లో పునరపి జననం పునరపి మరణంగా ఉంటుంది. కాబట్టి మా నవ అంటే నవా క్రొత్తది మా వద్దు అని అర్థం. నాకు కొత్తది వద్దు, నీలో నేను ఐక్యం కావాలని మనలో మనం మనసును సంయమం చేసుకోవడం కోసం ఒక వ్రత దీక్షగా కామ క్రోధ లోభ మదమాశ్చర్యములని అరిషడ్వారానికి అతీతంగా ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా, ఉప అంటే దగ్గరగా కూడా ఆ భగవంతుని అతీతమైన శక్తి ఒకటి ప్రకృతిలో శక్తి స్వరూప పంచభూతాత్మకంగా నీరు, నిప్పు, గాలి, ఆకాశం, వాయువుగా ఉంది కాబట్టి అటువంటి నీరు జలస్వరూపం. నారాయణ అంటే జలస్వరూపుడు కాబట్టి నీరం ఆయనం ఇతీతి నారాయణ కాబట్టి అటువంటి జలస్వరూపుడైన మహావిష్ణువు స్థితికారకుడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో పంపానది తీరవాసుడుగా ఆ స్వామి ఉన్నాడు. కాబట్టి అటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరములో ఆ ఆత్మలోని పరమాత్మ మనకున్నాడు. కాబట్టి ఆ జలస్వరూపుడైన నారాయణునికి జల తర్పణంగా భగవంతుని ప్రార్థించినట్లుగా పితృదేవతల యొక్క ఆశీస్సులుగా జల తర్పణంగా ఉషకాలములో స్నానం చేసి ఈ నలుపు బట్టలు కూడా చీకటిలో నుంచే వెలుతురు వస్తుంది కాబట్టి అరిష్టము తొలగిపోయి మనకు భాగ్యం కలగాలన్నట్లుగా భగవంతుని ప్రార్థన చేస్తూ స్వామియే శరణం అన్నట్లు ఇరుముడి కట్టుకొని పైకి వెళ్ళాలి. ఏ విధంగా అయ్యప్ప జైత్రయాత్రకు వెళ్ళేటప్పుడు తన పూజ సంబంధించినటువంటి అనుష్ఠానానికి ఒక ముడి, తను ఆహార పానీయాలుగా ఒక ముడి కట్టుకున్నట్లే మనము కూడా తలపైన పెట్టుకొని స్వామికి ఒక నెయ్యి, ఆవు నెయ్యిని కొబ్బరి గిన్నెలో తీసుకెళ్ళి స్వామికి అభిషేకం చేయడానికి ఈ 18 మెట్ల మీదుగా వెళ్ళడానికి ఇరుముడి, ఇరు అంటే తమిళ భాషలో 2 అని అర్థం. ఇరుముడి కట్టితాన్ ఉన్నై నాన్ వేండికిరేన్ అయ్యప్ప అయ్యప్ప మనమా ఉన్నై వేండిగిరేన్ உன் பாதம் நான் தசிக்கிறேன் உன் மூர்த்தியேன் வணங்குகிறேன் ஐயப்பா ஐயப்பா மா கையவு நீவே ஐயப்பா శరణం శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం 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 స్వామి శరణం అయ్యప్ప శరణం అని ఒక శరణ ఘోష అంటే 10 మంది భక్తులు ఆ ధ్వనిని వినిపించేటప్పుడు మన మనసు ఎక్కడికి వెళ్ళదు. నా క్షరః యశసః అక్షరం. ఇది ఆ యొక్క ఈశ్వరుడు తన టమరకాన్ని వాంచినప్పుడు పుట్టిన 14 మహేశ్వర సూత్రాలు. అదే మనకు అక్షరం, నశించనిది అదే వేద మంత్రం. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దేవత తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అన్నట్టుగా దేవ అనేది తిప్పి చేస్తే వేద అవుతుంది. కాబట్టి అటువంటి వేదాంగాలు
మనకు పురాణాలు, ఇతిహాస కావ్యాదులు, వేదాంగ ఇతిహాసాలు, వేదశాస్త్ర పురాణ ఇతిహాస కావ్యాదులు భారతీయ సంస్కృతికి పునాదులు. కాబట్టి ఆ విధంగా ఒక మంత్ర ఘోషగా అర్చావతార స్వరూపమైన వాడిని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షం ఒకటి మంత్ర స్వరూపంగా ఆ నారాయణని కీర్తించడం అనేది, ఆ హరిహరాత్మతుడిని కీర్తించడం అనేది ఆ కలవు నామస్మరణ అన్నారు. ఈ కలియుగంలో భగవంతుని నామస్మరణే ముఖ్యం. కాబట్టి అటువంటి అయ్యప్పను అందరూ వేడుకుందాం, వారి దీవెనలు పొందుదాం. ఈనాడు అద్భుతంగా ఈ భక్తి చైతన్యం అంటేనే ఒక మార్పు. చిత్తు యొక్క అన్య స్వరూపమే చైతన్యం. చిత్తులో ఉన్నటువంటి ఒక కాంతి స్వరూపమే భక్తికే చైతన్యమైనటువంటి ఈ భక్తి చైతన్య యూట్యూబ్ ఛానల్ ద్వారా మాధవిగా, మా అంటే లక్ష్మి, ఆ మాధవుడు అంటే అటువంటి లక్ష్మీ ప్రియుడైన హరి యొక్క హరి ఆశీస్సులుగా మనం అద్భుతంగా ఇంతవరకు కూడా అద్భుతంగా చెప్పుకున్నాం. వారి యొక్క ఆశీస్సులు ప్రవీణంగా మనకు ఉండాలని ఆ యొక్క ప్రణయనాథుడైన ఈశ్వరుని కొలుద్దాం. స్వామియే శరణమయ్యప్ప. హరిహరాత్మజ నమో నమః. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు.